నువ్వేనంటరా నా కొడుకు మీద చేసుకుంది? అవును. నా ఈ స్కూల్లో పంతుళ్ళందరూ నా కొడుకు కాళ్ళకి దండం పెట్టి బతుకుతారు. అట్టాంటి మా ఓడి ఒంటి మీద దెబ్బెత్తవా? ఇప్పుడు నాకు అనిపిస్తోంది నేను మీ అబ్బాయిని అనవసరంగా కొట్టానని. అసలు కొట్టవలసింది అతన్ని కాదు, మిమ్మల్ని. కొట్టవలసింది మిమ్మల్ని. నేను మీ అబ్బాయిని కొట్టింది అతను క్లాస్ రూమ్ లో బండబూతులు మాట్లాడుతున్నాడని. అతను అలా మాట్లాడడానికి, అలా మాట్లాడడం తప్పు అని తెలుసుకోకపోవడానికి కారకులు మీరే. తల్లిదండ్రులు ఏం మాట్లాడితే, ఏ పని చేస్తే పిల్లలు అదే మాట్లాడతారు, అలాగే ప్రవర్తిస్తారు. ప్రపంచంలో ఏ పసిబిడ్డ స్వతహాగా చెడ్డవాడు కాడండి. అతనిలో చెడు లక్షణాలు అంకురించాయంటే అది మీ పెంపకంలో ఉన్న లోపం. మీరు దీన్ని పువ్వని, దీన్ని చెట్టని అంటే మిమ్మల్ని చూసి మీ బిడ్డ ఆ మాటలు నేర్చుకుంటాడు. మీరే ఇలా అసభ్యంగా, అశ్లీలమైన భాష మాట్లాడితే మీ అబ్బాయి కూడా అలా మాట్లాడడంలో తప్పు లేదన్న భావనతో అలాగే మాట్లాడుతున్నాడన్న విషయాన్ని మీరు ఎప్పటికైనా గుర్తించడం మంచిది. ఏ స్కూల్లోనైనా ఏ మాస్టర్ అయినా విద్యార్థిని కొట్టాడంటే అది ద్వేషం వల్ల, కక్ష చేతనో కాదండి. ఆ విద్యార్థి బాగా చదువుకోవాలని, క్రమశిక్షణని, సచ్ఛీలతని నేర్చుకోవాలని మాత్రమే. మీకు అక్షరజ్ఞానం లేకపోయినా, చదువుకోపోయినా అదృష్టం బాగుండి సంపాదించారు, అనుభవిస్తున్నారు. రేపు ఇదే అదృష్టం మీ అబ్బాయిని కూడా వరిస్తుందని ఆశించడం చాలా పొరపాటు. దురదృష్టవశాత్తు అతనికి చదువు అవ్వకపోతే తండ్రి మిగిల్చిన ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయిన రోజున అతను ఏం చేస్తాడు? ఎలా బతుకుతాడు? వీధులు అడుక్కు తినే పరిస్థితి వస్తుంది. అది మీకు ఇష్టమా? ఫలానా రాయుడు గారు అబ్బాయి బజార్లో మూటలు మోస్తూ బతుకుతున్నాడని నలుగురు చెప్పుకోవడం ఘనత మీకు? దొంగలు దోచుకోలేంది, నిప్పు కాల్చేయలేంది, నీరు ముంచేయలేంది ఒకటండి, అది మనిషి నేర్చుకున్న విద్య. ఆ విద్యను నేర్పడానికి, మీ వాళ్ళలో నా విద్యను దూరం చేయడానికి నేను వాడిని కొట్టాను. నిజమే, మీ మంచి కోసం, మీ వాడి మంచి భవిష్యత్తు కోసం నేను చేసిన పని తప్పు అని మీరు ఎప్పటికీ అనుకుంటే సరే, కొట్టండి, నరికేయండి. పంతులు, నువ్వు గొప్పడివయ్యా. చెట్టనా ఎదురుకుండా నిలబడి నాలుగు మంచి మొక్కలు చెప్పిన మనిషి లేడయ్యా. నిజమే, నీ అబ్బా దొంగ నా కొడుకుని నేనే బూతులు మాట్లాడుతుంటే అయ్యి నా కొడుకు నేర్చుకోడా? కానీ నోటముడు బూతులు అందే నాకు మాట రాదే. ఎట్టా చెప్పు పంతులు, ఇతని మందు చెప్పు. ఏ బలహీనతకైనా నిగ్రహాన్ని మించిన మందు లేదండి. ఓ పని చేయండి, మీ నోటికి బూత్ వచ్చినప్పుడల్లా ఆ బూతు మాటకు బదులుగా మీ ఎదురుగా కనిపించే ఏదో ఒక వస్తువు పేరున్నాయండి. అంటే అమ్మని కొరడా అనే? ఎగ్జాక్ట్లీ. ఇలా కొన్నాళ్ళు ప్రయత్నించండి, బూతులు మర్చిపోతారు. పంతులు, నీ నోట్లో నా సొట్ట మొక్క. నువ్వు మా అనుభవుడు పోయ్యా. మా అదృష్టం కొద్దీ మా ఊరు వచ్చావు. పంతులు, నా కొడుకుని నీ చేతిలో పెడతానా. ఆడికి బాగా చదువు చెప్పి ఆడిని బుద్ధిమంతుడిగా చేసే పూసి నీది. అట్ట చదువు చెప్పడానికి ఆడిని కొట్టుకో, కోసుకో, నేను ఏమి అడ్డు చెప్పను. ఆ లోపల ఉన్నాడు, నువ్వు వెళ్ళి పంతులు వెళ్ళు. ఎదవనా కొబ్బరి చెట్లు అట్ట సోత్త నిలబడతారట్రా. పంతులు గారికి 2 కొబ్బరి కొండలు కొట్టండి. వెళ్ళి పంతులు. బాబు, చూడు బాబు, నువ్వు చెడ్డ మాట మాట్లాడినప్పుడల్లా నీ చెంప చెల్లుమంటుంది. నువ్వేం చేసినా సమర్థించడానికి మీ నాన్నగారు ఉన్నారనుకోకు. నిన్ను కొట్టి, తిట్టి దారిలో తీసుకొచ్చే బాధ్యతను ఆయనే నాకు అప్పగించారు. నువ్వంటే నాకు కోపం లేదు, రాదు కూడా. గురువుకు శిష్యుడు బిడ్డలాంటి వాడు. తప్పు చేస్తే తండ్రి కొట్టినట్టే గురువు కూడా కొడతాడు. రేపటి నుంచి నువ్వు నీ భాష మార్చుకోవాలి, బాగా చదువుకోవాలి. ఫలానా బుల్రాయుడు గారు శ్రద్ధగా చదువుకుని స్కూల్ ఫస్ట్ వచ్చారని ఊళ్ళో వాళ్ళందరూ నేను పొగిడే రోజు రావాలి. నేను చదువుకోను. మరేం చేస్తావు? ఆడుకుంటాను. సరే అయితే అలాగే ఆడుకుందు. కానీ నాకు చాలా ఆటలు వచ్చి తెలుసా.
ఇక నుంచి ఏ ఆట అయినా సరే మన ఇద్దరం పోటీ పట్టి ఆడదాం. నేను గెలిస్తే నేను నీకు 2 పాఠాలు నేర్పుతాను, నువ్వు అవి నేర్చుకోవాలి. నువ్వు గెలిస్తే నువ్వు నాకు 2 ఆటలు నేర్పు, నేను అవి నేర్చుకుంటాను. నాతో అడిగెళ్ళగలవా? ప్రయత్నిస్తాను. నేను గెలిస్తే పాఠాలు నేర్చుకుంటావు మరి? అలాగే, రేపే ఆడదాం. సరే, ఏ ఆట? గోళీలాట. ఓకే. అమ్మనీ కిటికీ ఓసా. అమ్మాయి, ఆ పంతులు గొప్ప తెలివైనడే. పిల్లలకి పాఠాలు చెప్పే పద్ధతి అంటే ఇది. కళాసులో కూర్చోబెట్టి బెత్తంతో బెదిరించి కాదు. నా బిడ్డను తప్పకుండా దారిలో పెట్టి తిరతారు చూడు ఆ మహానుభావుడు. కొత్త మంత్రి గారు వస్తున్నారా? సజీవంగానే తలా మొండెం కాళ్ళు చేతులు వేళ్ళు గోళ్ళు అన్ని యథాస్థానంలో ఉండగానే నాన్నగారు మాస్టారు, నాన్నగారు మాస్టారు, నాన్నగారు. నేను మీకు నాన్నగారు ఏమిటి మాస్టారు? నాకు 4 అన్నయ్యలు ఉన్నారు మాస్టారు. వాళ్ళకి పెళ్లి అయితేనే కానీ మా వాళ్ళు నా పెళ్లి గురించి ఆలోచించరు. అందుకే నేను వేరే చోటికి దత్తత వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని నా చిరకాల వాంఛ. సర్వలింగం పితృపాదులు వారిని నమ్ముకుంటే వారు ఎన్నాళ్ళైనా ఓరసి మాత్రం వివాహం చేసుకోవడం లేదు. కాస్త మీరు నా ఎందుకు దయ ఉంచి ఎవరినో ఒకళ్ళని పెళ్లి చేసుకుని నన్ను దత్తత తీసుకుని నా పెళ్లి జరిపించండి నాన్నగారు. ఋతమదేవి రా, నాన్నగారి పోదాల మీద పడదాం. కాగ్గోలైపోయింది. ఎంతమంది నాన్నలు కావాలా నీకో? వదిలే మేస్టారు. ఆ పిల్ల రాక్షసుడిని కొట్టి ఆ పెద్ద రాక్షసుడి దగ్గరికి వెళ్ళి మాన ప్రాణాలతో తిరిగి వచ్చారంటే మీరు అసాధ్యులు మేస్టారు. అసలు అక్కడ ఏం జరిగిందో వివరంగా చెప్పండి. ఆ సంగతి తర్వాత చెప్తాను, కానీ ముందు నేను అర్జెంట్ గా గోళీలాట నేర్చుకోవాలి. గురువంటే గుండ్రాయి కాదు, గుడుగంటే గుడి చెంబు కాదు. గురువంటే గుండ్రాయి కాదు, గుడుగంటే గుడి చెంబు కాదు. ఆడాలి గెలవాలి, చదవాలి ఎదగాలి. ఆడాలి గెలవాలి, చదవాలి ఎదగాలి. మనసు విరదూసి మధువులు చిందాలి. గురువంటే గుండాయి కాదు, బుడుగంటే గుడి చెంబు కాదు. పురాణాలు వేదాలు రామాయణ భారతాలు. పురాణాలు వేదాలు రామాయణ భారతాలు కథలెన్ని వర్ణించినా హితమెంత బోధించినా దోషిని దండించమని ద్రోహిని ఎదిరించమని స్వార్థాన్ని పక్కకి నెట్టి మానవతను పెంచమని తెలుగెత్తి చాటాయి. పరోపకారం పుణ్యం, పరహింసనమే పాపం. పరోపకారం పుణ్యం, పరహింసనమే పాపం. గురువంటే గుండాయి కాదు, గుడుగంటే గుడి చెంబు కాదు. విభేదాలు వైరాలు కులమత విద్రోహాలు. విభేదాలు
భేదాలు వైరాలు కులమత విద్రోహాలు వివరించే నీతి ఒక్కడే సూచించే సూత్రమొక్కడే మంచికి విలువీయకుంటే వంచన విడనాడకుంటే మత సహనం మాట మరచి సమతకు సమాధి కడితే తరుడే దానవుడవుతాడు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ గురువంటే గుండ్రాయి కాదు గురువంటే గుడి చెంబు కాదు గురువంటే గుండ్రాయి కాదు గురువంటే గుడి చెంబు కాదు ఆడోళ్ళి గెలవాలి చదవాలి